ఓకే. హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసా. ముందుగా అయితే మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2025 ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని సుఖాలు పడ్డారో నెక్స్ట్ ఇయర్ అయితే ఎవరు పడకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ ప్రతి ఒక్క కుటుంబానికి అయితే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అదిగోండి, ఈ రోజు అయితే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. పండగ నన్ను ఇన్వైట్ చేశాను, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇప్పుడైతే నేను రేపొద్దున వంటకైతే నేను మేమందరం లెగ్ పీస్ లేపుకుందాం అని అయితే అనుకున్నాం అనమాట. కొబ్బరి అన్నము రేపంతా వీడియో మీకు అయితే చూపిస్తాను. ఇప్పుడు వీడియో అయితే చూడండి ఫస్ట్. ఇప్పుడైతే నేను మ్యాగ్నేట్ చేసేసి ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టాలనుకుంటున్నాను అనమాట. ఈ 15 లెగ్ పీస్ అనమాట. ఇదైతే మ్యాగ్నేట్ చేసుకోవాలి, చూపిస్తా చూడండి ఒకసారి. ఓకే. ఇదిగోండి, నేనైతే కారం అయితే వేస్తున్నాను. పసుపు, సాల్ట్, తర్వాత వచ్చేసి ఇగో చూడండి ఒకసారి. ఇదైతే బియ్య పిండి, కార్న్ఫ్లోర్, మైదా 3 కలిపి తెచ్చుకున్నాను నేను. ఈ వేయడం వల్ల ఏంటంటే ముక్కకి బాగా పట్టేసుకొని క్రిస్పీగా ఉంటుంది అనమాట. కార్న్ఫ్లోర్, మైదా, బియ్య పిండి వీటి వల్ల. ఇది కొంచెం జాలు నేను 1 కేజీ కట్టించాను అనమాట. మా ఇంట్లో ఎక్కువ వంటలు చేసేది నేనే. ఫుడ్ కలర్ అయితే కొంచెం వేసుకుంటున్నాను, మీకు అవసరమైతే వేసుకోండి. ఇదంతా ఫుడ్ కలర్ అయితే అంత మంచిది అనమాట. నేనైతే ఫుడ్ కలర్ కొంచెం వేసుకుంటున్నాను. అలానే నాని ఇదిగోండి, దీంట్లో అయితే ఫుడ్ కలర్ కొంచెం లెమన్ అయితే వేసేసుకొని ఫుడ్ కలర్ అయితే పోసేసుకుంటున్నాను. ఇది కొంచెం కలరింగ్ కోసం అనమాట, అంత హెల్దీ అయితే కాదు. మీకు నచ్చితే వేసుకొని, నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి. నిమ్మకాయ కూడా వేసేసాను దాంతోపాటు. తర్వాత కొంచెం పెరుగు, నేను ఒక 10 రూపీస్ పెరుగు ప్యాకెట్ తెచ్చుకున్నాను అనమాట. పెరుగు ప్యాకెట్ మొత్తం సరిపోయింది, ఎందుకంటే నేను 15 లెగ్ పీస్ వేసాను కదా, అందుకని. అంటే మేము 15 జనాభా ఉన్నాం అనమాట, అందుకని. మీరు నెక్స్ట్ టైం ట్రై చేయండి. కొంచెం అంత ఆయిల్ అయితే పోసేసుకుంటాను నేను దీంట్లో. ఈ ఆయిల్ వీటి వల్ల ఏంటంటే మంచి ముందర అప్పుడప్పుడు నానబెట్టేసుకుంటే బాగుంది అనమాట. ఎప్పుడైనా మీరు ఎర్లీ మార్నింగ్ చేసుకునేటట్టయితే నైట్ నానబెట్టేసుకోండి, మంచిగా క్రిస్పీగా చాలా జ్యూసీ కూడా వస్తాయి అనమాట. నానబెట్టుకోవడం వల్ల ఉన్న యూజ్ ఇది అనమాట. ఇది కొంచెం నేను ఒక అల్లం మిరప పేస్ట్ కొంచెం వేసుకుంటాను, ఎక్కువ అవసరం లేదనమాట. ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాము. దగ్గర చూపి. ఇదంతా ముక్కకు అయితే బాగా పట్టాలన్నమాట. ఈ ఆయిల్, ఉప్పు, కారం, కార్న్ఫ్లోర్ ఇది మొత్తం పట్టేసేయాలి. చూడండి, మంచిగా ఇది చక్కగా మ్యాగ్నెట్ అయిపోయి చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఎమ్మి వేడి నూనెలో రేపు మీకు మొత్తం రివీల్ చేస్తాను అనమాట. వీడియో అయితే మొత్తం ఇప్పుడైతే ఈ వీడియో రివీల్ చేస్తా చూడండి. రేపు జనవరి 1 కదా, రేపు మేము ఎమ్మిగా అన్ని ఫ్రూట్స్ చేసుకుంటాం అనమాట ఇంట్లో. ఇదిగోండి, మొత్తం అయితే నేను మ్యాగ్నెట్ చేసేసాను. ఇదిగోండి జూపి ఒకసారి. ఇదైతే చక్కగా మొత్తం పట్టేసింది అనమాట, ఉప్పు కారం మొత్తం పట్టేసిద్ది. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాక చూపి. ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే పొద్దునైతే ఆయిల్ పోసేసుకొని వేడి ఆయిల్లో ఇది చేసేసుకుంటాను అనమాట. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి అనమాట. ఓకేనా, ఇదే చిన్న వీడియో. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్.